సో డాక్టర్ గారు ఇంకొకటి, ఈ ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్కు ఏమైనా సంబంధం ఉందా? మనం తినే పదార్థాలు వేడిగా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ఉంటే అది క్యాన్సర్ కారకమా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? చాలా స్టడీస్ దీనికి ప్రోస్ అండ్ యాంటీ కూడా ఉన్నాయి. అంటే డెఫినెటివ్గా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చింది అనేటువంటి ప్రూఫ్ లేదు, బట్ డెఫినెట్ దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈజ్ కార్సినోజన్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ ఎండలో చాలాసేపు కూర్చుని కార్లో కూర్చుని మీరు కూల్ అవ్వకుండా ఉంటే ఆ కెమికల్స్ రిలీజ్ అయితే కూడా కార్సినోజన్ అని చెప్పి చాలా స్టడీస్ వచ్చాయి దాని గురించి కూడా. విండోస్ దించండి, కొంచెంసేపు ఆగండి, తర్వాత మీరు కూల్ అయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పి కూడా మనం చాలాసార్లు దాని గురించి విని ఉంటున్నాం. అలాగే ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్లో టీ కాఫీలు తీసుకోవడం, దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఒకటి, అయినంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది, దాంట్లో అనుమానమే లేదండి. సో కానీ ఏ ప్లాస్టిక్ ఎంత మోతాదు అనేది ఎవరు కూడా మెజర్ చేయలేం. ఐ థింక్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ ఆస్పెక్ట్. కానీ ప్లాస్టిక్స్ని లేకుండా చూడాలనేది చాలా, దట్స్ వాట్ ఈజ్ సస్టైనబుల్ కదండి. కానీ ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలుగుతుంది చెప్పండి. చాలా వరకు కప్స్ కాడి నుంచి మొదలు పెట్టుకొని స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్. బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ దేర్, మేబీ ఒక కొత్త ఇన్నోవేషన్ రావాలేమో ఇక్కడ. చాలా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్కి మనం వాట్ ఈజ్ సో యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీలీ రీప్లేసబుల్ అంటే మనకి ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చేతిలో కనబట్టలేదు, లేకపోతే వీడు అడాప్టెడ్ ఇట్ లాంగ్ ఎగో, రైట్? సో అంటే నేను అనేది ఇవన్నీ ఉన్నాయి ఒక ఎత్తు అయితే, మనకు ఆల్రెడీ తెలిసినవి కన్ఫర్మ్గా కార్సినోజన్స్ తెలిసినవినే మనం టచ్ చేయట్లేదు కదా. సో దీన్ని చేద్దాం. వీటికైనా ముఖ్యంగా ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ అరికట్టేద్దాం పూర్తిగా. ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి? సో పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? క్యాన్సర్ పూర్తిగా నయం చేయాలంటే చేయవలసింది ఒకటేనండి, డిటెక్షన్ షుడ్ బి అర్లీ. స్టేజ్ 4లో వచ్చి నయం చేయమంటే ఎవరూ చేయలేరు. అర్లీ డిటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా రిపోర్ట్ చేసుకోవాలా, స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నౌ ఎలాంటివి పూర్తిగా నయం అవుతాయంటే, స్టేజ్ 1 ఉందనుకోండి, మోర్ దెన్ 95% క్యూర్ రేట్. స్టేజ్ 2 కూడా, కొన్ని స్టేజ్ 3 కూడా 85% పైన సర్వైవల్ రేట్స్ ఆర్ దేర్. సో 5 year సర్వైవల్ రేట్స్ ఫర్ క్యాన్సర్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ స్టేజ్ ఇట్ ఈస్ అనమాట. సో అర్లియర్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్, రైట్? అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు తిరగబడదు నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ జబ్బు తిరగబడేది స్టేజ్ 1లో ఇది లెస్ దాన్ 5%. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది 98-99% క్యూర్ రేట్స్ చూస్తున్నాం. లైఫ్లో దేనికి 100% ఉండదు. మీరు దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే రిస్కే 100లో 1%, 2% గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ దీనికన్నా కూడా అలా చూసుకుంటే. బట్ అవుట్కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మన వీక్షకులందరూ నేను చెప్పాల్సింది ఏంటంటే, early diagnosis saves lives. Outcomes are directly proportional to the stage. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కనుక టేక్ ప్రివెంటివ్ యాక్షన్. స్క్రీనింగ్ ఫర్ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీ డయాగ్నోసిస్. ఈ రెండు చేయటం ద్వారా సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మీరు ఫ్రాన్స్ కానీ మిగతా చాలా దేశాలు చూశారు, చాలా దేశాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లతో పోలిస్తే హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది? సో మనం వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా? మనం అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, నైపుణ్యత విషయంలో కావచ్చు, హైదరాబాద్ స్థాయి డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు గత 10-15 ఏళ్ళ ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆంకాలజీ స్పేస్లో, క్యాన్సర్ కేర్లో చూస్తే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా మనం భావించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తే నంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ విత్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఏ ఊర్లో కూడా ఉండవు. బహుశా సుమారు 50కి పైగా రేడియోథెరపీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో వీటిని రన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు. సో అన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయంటే అంతమందికి మంచి కేర్ ఇక్కడ ఇవ్వడం బట్టి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలుగుతా ఉన్నాయి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కూడా చూడండి, హైదరాబాద్లో మోర్ దాన్ 10 రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో. సో ఒకప్పుడు ఏదో ఒకటి మాత్రం ఉండేది 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మోర్ దాన్ 10 or 15, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెంటర్స్కి వచ్చేసింది ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కిల్ అండ్ మ్యాన్ పవర్, మనం వెస్ట్రన్ కంట్రీస్ కన్నా కూడా ప్రాబబ్లీ సర్జికల్గా కానీ, లేకుంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ ఆంకాలజీ కానీ, మ్యాన్ పవర్ వైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ అండి మన దగ్గర ఇప్పుడు. సో మనం అంటే బికాస్ ద వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి ట్రీట్, చాలా వరకు మన స్కిల్స్ ఆర్ సుపీరియర్ దాన్ ద వెస్టర్న్ వరల్డ్. అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే రోజులు ఇప్పుడు అవసరం లేదండి. చాలా మంది ఏదో వాళ్ళు అక్కడ చాలా ఇప్పుడు కొన్ని క్లినికల్ ట్రయల్స్ లేకపోతే కొత్త మందులు లేటెస్ట్ ఇక్కడ ఇంకా ఏమి అందుబాటులోకి రాలేదు, దానికోసం ట్రయల్లో పాల్గొనాలంటే అక్కడ వచ్చే తప్ప
అదర్వైజ్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి. సో హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ టూరిజం హబ్గా మనకి మారుతా ఉంది రోజు రోజుకి. చాలా పేషెంట్స్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, యూరోప్ నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ, ఎస్పెషలీ హెల్త్ కేర్లో మనం చూస్తే ఇప్పుడు మీరు ద హాస్పిటల్ వేర్ వీఆర్ నౌ రైట్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ 2000 బెడ్ హాస్పిటల్ అండి. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి హాస్పిటల్ మీకు కనబడదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటిది. అంటే అంత వీఆర్ ఎక్సలింగ్. హైదరాబాద్ ఈజ్ రియలీ డెస్టినేషన్ అనమాట ఫర్ ది హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం.